Children, now we are entering into the second part of the beloved charioteer. We are entering into the second part of the beloved charioteer. The second part of beloved charioteer is, in the first part, what we have seen, all the three are so important to the chariot. So this is the first one, second one, and the third wheel. 1, 2, 3. The family consists of, in this lessons, the family consists of mother, daughter, and its child. Mother, daughter, and her child. These three are more important to a chariot. To run the family as a chariot, these three are the running wheels of the chariot. The running wheels of the family is these three: mother, mother, daughter, and her granddaughter. These three are the important figures in the story. So, because daughter she lost, Preeti she lost, not Preeti, Arti. She loses her husband. Her husband dies in an accident, and at the same time, father too dies. So father is not there, husband is not there, and Aarti, she goes into some frustration and never opens the door. Even the mother suggests to go outside and see someone and see the world if she suggests, and only her answer is, if I see any couple, I want to kill them, I want to murder them if they laugh. So such a kind of jealous feeling she generated in her mentality. So after that, how the mother is going to change her mentality, you could see how the mother changes the mentality of her daughter. See, in this kind of talk amazes me. Amazes means ఆశ్చర్యపడిపోవడం. తల్లికి ఇలాంటి మాటలు చెప్పిన వాళ్ళంటే ఆశ్చర్యం అనిపిస్తట. ఐ కెనాట్ అండర్స్టాండ్ హర్. కూతుర్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయిందట. మై నీస్ హ్యాడ్ వన్స్ టోల్డ్ మీ ఆఫ్ సమ్ వేర్ షీ హ్యాడ్ రెడ్ ఇన్ ఎన్ అమెరికన్ మ్యాగజైన్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ హూ స్టాబ్ అండ్ థ్రాటిల్ అండ్ రేప్ అండ్ అవుట్ ఐస్ ఆఫెన్ ఫర్ నో రీజన్ అట్ ఆల్. అమెరికన్ మ్యాగజైన్లో చిన్న చిన్న పిల్లల్ని అలా చేసేవాళ్ళు ఉంటారట. మరి తినకైతే ఎప్పుడు, మదర్కి అయితే అలాంటి ఆలోచన అది ఎప్పుడు అయితే కలగలేదు. అండ్ ఐ హ్యాడ్ వండర్డ్ వాట్ కైండ్ ఆఫ్ పేరెంట్స్ కెన్ దే బి హూ గేవ్ బర్త్ టు సచ్ మాన్స్టర్స్. మాన్స్టర్ అంటే దెయ్యాలు. సో ఇలాంటి పేరెంట్స్ అలాంటి పిల్లల్ని ఎలా పెంచుతారు? సో అలాంటి మాన్స్టర్స్కి ఇలాంటి పేరెంట్స్కి మంచి పేరెంట్స్కి ఇలాంటి మాన్స్టర్స్ లాంటి పిల్లలు ఎలా పుడతారు? Now I know better. The accident of birth can be cruelly deceiving. యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ అంటే మనమందరం ఏం నమ్ముతాము? భగవంతుడు మనకి జన్మిచ్చాడు అనుకుంటాం. కానీ ఆమె ఏమంటుంది? ది యాక్సిడెంట్ ఆఫ్ బర్త్, పుట్టుక అనేది యాక్సిడెంట్ లాగా అయిపోయింది. కెన్ బి క్రూయల్లీ డిసీవింగ్. భగవంతుడు చాలా భయంకరంగా మోసం చేసి మనకి ఈ జన్మిచ్చాడు అని అంటుంది. వి అవర్ సెల్స్ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ అవర్ ఓన్. మనం అనుకుంటాం మన పిల్లలు మన వాళ్ళే, మనం చెప్పినట్టు వింటారు అని మనం అనుకుంటాం. కానీ అసలు జరగదు అది. దట్ వీ నో దెమ్ బట్ ఆఫెన్ దే ఆర్ యాజ్ ఏలియన్. ఏలియన్ అంటే ఈ లోకంలో వాళ్ళు కాకుండా ఇంకొక లోకంలోంచి వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తే అప్పుడు వరకు మనకు తెలియదు మన పిల్లలు మన పరిధుల్లోనే ఉన్నారని మనం అనుకుంటాం. టు అస్ యాజ్ బేబీ కక్కూస్ బోర్న్ ఇన్ ఏ క్రౌస్ నెస్ట్. వాళ్ళు ఎక్కడ పుట్టినట్టు ఫీల్ అవుతామంట మనం అప్పుడు, ఎక్కడో క్రోస్ నెస్ట్ లో వాళ్ళు పుట్టినట్టుగా. అండ్ యట్ వీ కెనాట్ ఎస్కేప్ ద బర్డెన్ ఆఫ్ పేరెంటేజ్. అయినా మనం అలా ఫీల్ అయినా అవ్వకపోయినా మనం యాజ్ బికాస్ వీఆర్ ద పేరెంట్స్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ మాన్స్టర్స్ ఆర్ ద చిల్డ్రన్ హూ ఎవర్ దే ఆర్, వీ విల్ ఫీల్ ద బర్డెన్ ఆఫ్ దట్. మనం ఖచ్చితంగా అది బర్డెన్ అనుకోకుండా రెస్పాన్సిబిలిటీ కింద మనము ఆ పేరెంటేజ్ని మనం ఎస్కేప్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం నెరవేరుస్తాం. we fulfill the responsibility of the parentage. If my daughter is empty, that she can hate people who are happy. సో అదే జరుగుతుంది ఆర్తి విషయంలో కూడా. సో మదర్ ఎంత చెప్పినా కూడా వినకుండా వేరే వాళ్ళ మీద జలసే ఫీల్ అవుతుంది. కానీ షీ హాస్ బికమ్ ఎంప్టీ. నా దగ్గర ఏమీ లేదు, నాకెవరూ లేరు అనే. ద ఫాల్ట్ ఈజ్ టు సమ్ ఎక్స్టెంట్ మైండ్. ఈ తప్పు ఎక్కడుంది?
తల్లిలోనే ఉంది, నా పెంపకంలోనే తేడా ఉంది, అందుకే తను అలాగా మాట్లాడుతుంది అని అనుకుంది అనమాట. దీస్ బిట్టర్ థాట్స్ డూ నాట్ ఆఫెన్ ఆక్యుపై మీ. సో ఇట్లాంటి క్రూరమైన ఆలోచనలు కూడా తనకి ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లే. ఐ హ్యావ్ మై వర్క్. సో ఈ తప్పు తనదే, కానీ తనేం చేసింది, తల్లి ఏం చేసింది, ఇంట్లో పని డొమెస్టిక్ వర్క్ చేసుకుంటూ పనిలో మునిగిపోయింది. ద క్వైట్ రొటీన్ ఆఫ్ మై డే లైక్ బామ్ టు మై సోల్. ఈ వర్డ్ చాలా డెప్త్ ఉంది చూడండి అమ్మ. ది క్వైట్ రొటీన్ ఆఫ్ మై డే లైక్ బామ్ టు మై సోల్. సో ఎవ్రీడే రొటీన్ వర్క్ తను చేసుకుంటంలోనే తనకి తన ఆత్మకి ఒక పెయిన్ బాంబ్ అప్లై చేసుకోవడం, ఒక జెండు బాంబ్ అప్లై చేసినాడు. తలనొప్పి పుట్టింది అనుకో, జెండు బాంబ్ అప్లై చేస్తాం. కానీ ఈమెం చేస్తట, తనకు బాధ కలిగినా, ఏ ఆనందం కలిగినా బాధ కలిగినా తను పని చేసుకుంటేనే తనకి తన ఆత్మకి శాంతిట. అదే బాంబ్ లాగా యాక్ట్ చేస్తుంది. డైలీ కోర్స్ మీన్స్ ఎవ్రీడే రొటీన్ వర్క్స్ ఆర్ నాట్ మోనోటోనస్ బట్ సూతింగ్. తను ఎవ్రీడే తను చేసే పనులు తనకి ఎప్పుడు కూడా రోజు ఇదే పని చేస్తున్నాం, అన్నం తింటున్నాము, గిన్నెలు తోముతున్నాం. మరి అన్నం తినేటప్పుడు మనకు అనిపించదే, మనం ఇంకొక వెరైటీ కావాలనుకుంటాం, కానీ పని చేసినప్పుడు మాత్రం అదే అనిపిస్తుంది. కానీ ఈవిడ ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదట. ఎవ్రీడే డూయింగ్ ద డైలీ కోర్స్ అంటే ఎవ్రీడే రొటీన్ వర్క్స్ చేసినప్పుడు తను ఎప్పుడూ కూడా మోనోటోనస్గా ఫీల్ అవుతుంది. బట్ సూతింగ్, చాలా హ్యాపీగా స్మూత్గా చేసుకెళ్ళిపోతాడు ఇంట్లో పనులు. నౌ దట్ ద చైల్డ్ ఈజ్ విత్ మీ. ఇప్పుడు ఎవరు, గ్రాండ్ డాటర్, ఆర్తి డాటర్ అనమాట. నౌ దట్ ద చైల్డ్ ఈజ్ విత్ మీ. ఇప్పుడు ఈ పిల్ల చూసి ఇంకా ఆనందం ఎక్కువైంది ఆమెకి. చైల్డ్ ఈజ్ విత్ మీ, ద డే ఈజ్ ఫుల్ ఆఫ్ మీనింగ్. ఇదివరకు రోజుల్లో అన్న మోనోటోనస్గా అనిపించిందేమో కానీ ఈ పాప ఎప్పుడైతే ఇంట్లో ఎంటర్ అయిందో అప్పుడు ఆ పని అంతా ఇంకా ఈజీగా హ్యాపీగా చేసేస్తుంది అనమాట. ఏదో ఒక మీనింగ్ కోసం నేను బ్రతుకుతున్నాను అనే ఫీలింగ్ కలిగింది తల్లికి. ఎవరికి, అమ్మమ్మకి. ఐ వెయిట్ ఈగర్ యాజ్ ఎ చైల్డ్ మై సెల్ఫ్ ఫర్ హర్ టు రిటర్న్ ఫ్రమ్ స్కూల్. ఎప్పుడెప్పుడు మనోరాలు స్కూల్ నుంచి వచ్చేస్తుందా అని చాలా ఈగర్గా, ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుందట. వెన్ షీ హ్యాస్ ఎ హాలిడే ఐ డోంట్ నో హూ ఈజ్ హ్యాపీయర్, షీ ఆర్ ఐ. అదే ఆ పాపకి హాలిడే వచ్చిందంటే, మీన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సండే, తన ఆనందంగా ఉందో తెలీదు, మనోరాలు ఆనందంగా ఉందో తెలీదు. షీఈస్ వెరీ హ్యాపీ. ఎవరికి, ప్రీతికి హాలిడే వస్తే ఈమెకి చాలా హ్యాపీ అట. వీఆర్ ఈక్వల్లీ ఫుల్ ఆఫ్ గ్లీ. ఇద్దరు సంతోషంగా ఉంటారు, ఎవరు, మనోరాలు, అమ్మమ్మ. బట్ వెన్ షీ, మై డాటర్ అండ్ హర్ మదర్ కమ్స్ టు అస్, వీ ఫీల్ గిల్టీ అండ్ హైడ్ అవర్ హ్యాపీనెస్. కానీ ఎవరు, ఆర్తి వస్తే మాత్రం వీళ్ళిద్దరూ కూడా సైలెంట్గా అయిపోతారంట, గిల్టీగా ఫీల్ అవుతారంట. వీళ్ళకున్న ఆనందాన్ని, ఒకళ్ళతో ఒకళ్ళు కలిగే ఆనందాన్ని చాలా సైలెంట్ చేసేసుకొని గిల్టీగా ఫీల్ అవుతారంట. అంటే చిన్నతనంగా ఫీల్ అవడం. గిల్టీ మీన్స్ ఫీలింగ్ ఫర్ సంథింగ్ దట్ దే హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్. No, do you remember your papa? Aarti had asked. Do you remember your papa? Aarti had asked her one day with a sudden harshness. ఈమె కూతురు అడిగిందట తల్లిని, ఏమని, డాడీ గుర్తున్నాడా నీకు అని. అది సడన్గా హార్ష్గా అడిగింది. దేర్ హ్యాడ్ బీన్ ద మొమెంట్స్ హెజిటేషన్. అంటే అడగాల వద్దా అని అనుకుంటూనే అడిగిందట. హెజిటేట్ చేయడం అంటే మొహమాట పడడం. దెన్ షీ హ్యాడ్ రిప్లైడ్, ఎస్ ఐ రిమెంబర్, నో యూ డోంట్. అప్పుడు తల్లి అందట, అవును నాకు గుర్తుంది అందట. కానీ కూతురు అంది, నో యూ డోంట్, లేదు నీకు గుర్తులేడు తండ్రి అని అందట. డోంట్ లై టు మీ. ద చైల్డ్ హ్యాడ్ స్టేర్డ్ అట్ హర్ విత్ ఎ ఫ్రైటెండ్ ఫేస్. నువ్వు నాకు అబద్ధం చెప్పకు, నా తండ్రి నీకు గుర్తులేడు అన్నది. ఫీలింగ్ షీ హ్యాడ్ డన్ సంథింగ్ రాంగ్ దో షీ డిడ్ నాట్ నో వాట్ ఇట్ వాస్. ఈ చిన్నపిల్లకి భయం వేసి గబగబా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మమ్మ దగ్గర దాక్కుంటుంది అనమాట. షీ హ్యాడ్ డన్ సంథింగ్ రాంగ్ దో షీ డిడ్ నాట్ నో వాట్ ఇట్ వాస్. ఎందుకు ఇలా బెదిరించి అడుగుతున్నాను తల్లిని అని తనే ఫీల్ అయిందనమాట. వెన్ ఆర్తి హ్యాడ్ లెఫ్ట్ అస్ షీ హ్యాడ్ బర్స్ట్ ఇన్ టు సోప్స్. సోప్ అంటే కనుక ఎక్కి ఎక్కి ఏడవడం. సో ఆర్తి వెళ్ళిపోగానే అక్కడి నుంచి అమ్మమ్మ దగ్గర ప్రీతి బాగా గట్టి గట్టిగా ఏడ్చేసిందంట. సోబ్ అంటే SOBS, సోబ్స్ అంటే వెక్కిళ్ళు పెట్టి ఏడవడం. క్లింగింగ్ టు మీ అండ్ ఐ హ్యాడ్ బీన్ ఫుల్ ఆఫ్ పిటీ మోర్ ఫర్ ఆర్తి హూ కుడ్ టర్న్ హ్యాపీనెస్ ఇన్ టు ఏ రాంగ్. జీవితంలో కలిగే సంతోషాలన్నీ పోగొట్టుకొని
ఏదో లేని దానికోసం ఆతృత పడుతుంది కూతురు అనే ఫీలింగ్ తల్లికి కలిగింది. బట్ ఐ కెన్ సే నథింగ్ టు హర్. కానీ తిరిగి మాట్లాడగలిగే శక్తి ఈమెకి తల్లికి లేదు. షీ హాజ్ నెవర్ షేర్డ్ ఎనీథింగ్ విత్ మీ. కూతురు ఎప్పుడు కూడా ఈమెతో ఏమీ పంచుకోలేదు. అండ్ నౌ షీ హైడ్స్ హర్ సారో లైక్ ఎ డాగ్స్ బోన్. ఇంకా ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇంకా డాగ్ వేరే వాళ్ళు ఎవరైనా షేర్ చేసేసుకుంటారేమో అని ఎలా దాక్కుంటుందో, డాగ్ బోన్ తీసేసుకొని ఎలా దాక్కుంటుందో అలాగే తనకున్న బాధనన్నింటినీ కూడా ఆర్తి దాచేసుకుంటుంది. షీ గాడ్స్ ఇట్ జెలసీ అండ్ విల్ నాట్ లెట్ మీ అప్రోచ్. దాని చుట్టూతో ఏమని ఫీలింగ్ పెట్టింది, దాని చుట్టూతా జెలసీ అనే గార్డ్ అంటే కనుక సేఫ్టీ గార్డ్ అనమాట. దాని చుట్టూ తనకున్న ఆ ఫీలింగ్ చుట్టూతా జెలసీ అనే ఒక గర్డిల్ పెట్టింది అనమాట. అండ్ విల్ నాట్ లెట్ మీ అప్రోచ్. లోపలికి ఒక రింగ్ లాగా, ఎలాగా ఇలా రింగ్ లాగా జెలసీ, తన చుట్టూ జెలసీ ఉంది అనే ఫీలింగ్ తనకు కలిగింది. ఇంకా లోపలికి ఎంటర్ అవనివ్వట్లేదు ఎవరిని, తల్లిని. అండ్ ఐ హ్యావ్ కెప్ట్ మై డిస్టెన్స్ టు. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ మై ఇమాజినేషన్ దట్ ఐ కడ్డిల్డ్ హర్ యాజ్ ఎ చైల్డ్. అండ్ ఐ హ్యావ్ కెప్ట్ మై డిస్టెన్స్ టు. తన దగ్గరికి రానప్పుడు తను మాత్రం ఎలా వెళ్ళగలదు, అక్కడికి వెళ్ళలేకపోయింది. సో తల్లి కూడా కూతుర్ని అప్రోచ్ అవ్వలేకపోయింది. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ మై ఇమాజినేషన్. తల్లికి ఎప్పుడో చిన్నప్పుడు గుర్తుందనమాట. దట్ ఐ కడ్డిల్డ్ హర్. ఇదిగోండి, కడ్డిల్ అంటే ఇలాగా, కడ్డిల్ మీన్స్ ఇలా, హగ్ విత్ లవ్, ప్రేమతో ఇలా దగ్గరగా తీసుకోవడం అనమాట. ప్రేమతో దగ్గరగా తీసుకుంటానే కడ్డిల్ అంటారు. సో గ్రాండ్ మదర్కి కూతుర్ని దగ్గరగా తీసుకున్న రోజులు గుర్తులేవు, ఓన్లీ ఇమాజినేషన్లోనే, తన ఊహలోనే ఆమెను దగ్గర తీసుకున్నట్టుగా ఫీల్ అయిందనమాట. దట్ ఐ షేర్డ్ హర్ హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్ వెన్ షీ వాజ్ ఏ గర్ల్. వెన్ షీ వాజ్ ఎ గర్ల్ ఐ హ్యావ్ షేర్డ్ హర్ హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్సెస్ వెన్ షీ వాజ్ ఏ గర్ల్. చిన్న పిల్లప్పుడే ఆమెకి అలాంటివన్నీ తను ఇవ్వగలిగింది, తర్వాత ఇవ్వలేకపోయింది అనమాట. అండ్ నౌ ఐ అస్సుయేజ్ హర్ గ్రీఫ్ ఇన్ ద సేమ్ వే. లుక్, I tell myself, I will say to her, pouring some water into my cupped palms, look, will say as the water sleeps, I through leaving nothing. సో ఆమెకి చెప్పాలని ఉంది, ఏమని? సో నువ్వు రిలాక్స్ అవ్వు నీ దుఃఖంలోంచి. ఎలా అంటే ఐ విల్ టెల్ మై సెల్ఫ్, ఐ విల్ సే టు హర్. ఆమెకి చెప్పాలని తనకు తానే అనుకుంటుందట. 2 చేతులు ఇలా పట్టుకుంటే వాటిల్లో నీళ్లు పోస్తే కనుక ఏమైపోతాయట, జారిపోతాయి. లీవింగ్ నథింగ్. కానీ ఏమన్నా ఉంటాయా ఇందులో, ఏమన్నా నీళ్ళు చేతుల్లో కప్పుల్లాగా ఉంటుంది, జీవితం కూడా అలాంటిదే అని తల్లికి కూతురికి చెప్పాలని ఎన్నిసార్లు అనుకుంటుందట. యూ కెనాట్ హోల్డ్ ఆన్, యూ విల్ హ్యావ్ టు లెట్ గో, బట్ ఐ నో ఐఎమ్ ఫూలింగ్ మై సెల్ఫ్. ఈ మాటలు కూతురికి చెప్పాలని ఎన్నిసార్లు అనుకున్నా ఆమె చెప్పలేకపోయింది. తనలో తానే చెప్పుకుంటూ ఉండేదట. ఇలా చెప్తే ఇంకా తిరిగి తనే ఫూల్ అవుతుందేమో అనే ఫీలింగ్ కలిగింది. I have no courage to speak. I am only a foolish middle-aged woman who has never known how to win anyone's love. నాకు ఆమె తల్లి అనుకుంటుంది అనమాట, ఐఎమ్ ఓన్లీ ఎ మిడిల్-ఏజ్డ్ ఉమెన్ హూ హ్యాస్ నెవర్ నోన్ హౌ టు విన్ ఎనీవన్స్ లవ్. ఎవరి ప్రేమని ఎలా జయించాలో తెలియని మిడిల్ ఏజ్డ్ ఉమెన్ నేను అంటుంది. ప్రీతిస్ ఎఫెక్షన్ దట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. కానీ మనవరాలు తనకి ఈ లోకంలోకి రావడాన్ని అమ్మమ్మ ఎంతో సంతోషిస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ హెవెన్. ఆమె ఒక దేవుడు భగవంతుడు పంపించిన దీవెన అనుకుంటుంది. ద రే ఆఫ్ సన్షైన్ గాడ్ సెండ్స్ ఈవెన్ టు ద డార్కెస్ట్ కార్నర్స్. ఇద్దరు కూడా ఇప్పుడు తల్లి కూతురు ఇద్దరు కూడా డార్కెస్ట్ రీజియన్ లో ఉన్నారు. వాళ్ళకి ఒకే ఒక్క వెలుగు రేఖ ఎవరట, ప్రీతి. ఇట్ వాజ్ ఆల్వేస్ హర్ ఫాదర్. కానీ ఆర్తి ఏమనుకుంటుందట, బట్ ఫర్ ఆర్తి ఇట్ వాజ్ ఆల్వేస్ హర్ ఫాదర్. తండ్రినే ఎక్కువ ప్రేమిస్తుంది. అంతేగాని ఇంకా కూతురు ఉంది, కూతురు దేవుడు పంపించాడు, కూతుర్ని అందంగా చూసుకోవాలి, అది కూడా ఆమెకి తెలియట్లేదు. ఈవెన్ నౌ షీ స్పెండ్స్ ద హోల్ ఆఫ్టర్నూన్ ప్రౌలింగ్ ఇన్ వాట్ వాజ్ హిస్ రూమ్. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తుందట, ప్రౌలింగ్ అంటే కనుక ఏవేవో తండ్రి రూమ్లోకి వెళ్ళిపోయి ఏవేవో అవి తీసి ఇవి తీసి అక్కడే ఎక్కువ స్పెండ్ చేస్తట. ఇట్ ఈస్ 7 years సిన్స్ హీ డైడ్. తండ్రి చనిపోయి ఇప్పటికీ 7 సంవత్సరాలు. But the room is unchanged. I have kept everything as I was.
అప్పుడు తండ్రి చనిపోకముందు రూమ్ ఎలా ఉందో ఇప్పటికీ రూమ్ని అలాగే మెయింటైన్ చేస్తూ వచ్చింది తల్లి. అదే రూమ్లోకి ఆర్తి వెళ్ళిపోయి బయటికి రాదట. అక్కడే డేస్ టుగెదర్ అక్కడే ఉండిపోతుంది, అక్కడే రిలాక్స్ అవుతుందట. ఐ డస్ట్ అండ్ స్వీప్ ఇట్ మెటిక్యులస్లీ మై సెల్ఫ్. ఆయన ఉన్నా లేకపోయినా ఆ రూమ్ని మెటిక్యులస్లీ అంటే చాలా కష్టపడి ఆ రూమ్ని చాలా నీట్గా పెడుతుంట. బట్ స్ట్రేంజ్లీ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ ఇట్ వాజ్ ఎ నెగ్లెక్టెడ్ లుక్ లైక్ ప్రీతి హ్యాస్ అట్ టైమ్స్. ఎన్ని చేసినప్పటికీ కూడా మనిషి ఆ రూమ్లో లేకపోతే అది నెగ్లెక్టెడే కదా. Preeti is well fed and well dressed. She has her tonics, vitamins, and all other things they give children these days. And yet, a neglected child peeps out of her eyes sometimes, filling me with sadness. ఎన్ని చేస్తుందంట ఆ అమ్మమ్మ. తనకి విటమిన్స్ ఇస్తుంది, మంచి బట్టలు వేస్తుంది, అన్నీ చేస్తుంది. ఎన్ని చేసినప్పటికీ కూడా తల్లి ప్రేమ ఆమెకి దక్కలేదు అని అమ్మమ్మ మాత్రం నెగ్లెక్టెడ్ చైల్డ్, ప్రీతి వాజ్ నెగ్లెక్టెడ్ చైల్డ్ అని ఫీల్ అవుతుందట. వదిలేసిన పిల్లల కిందే ఫీల్ అవుతుంది. పేరెంటల్ కేర్ లేని చైల్డ్ కింద ఈమెకు అనిపిస్తుంది. ఎవరికి అమ్మమ్మకి. ఆర్తి పట్టించుకోవట్లేదు పిల్లని. నౌ ఐ కెన్ హియర్ ఆర్తి మూవింగ్ ఇన్ హిస్ రూమ్. ఇప్పుడు ఏం చేస్తుంది కూతురు? తండ్రి గదిలోకి తిరుగుతుంది. ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్ హీ కెన్ గివ్ హర్ సంథింగ్ ఐ కాంట్. తండ్రి చనిపోయినా కానీ బ్రతికున్న నేను ఇవ్వలేని ఆ స్వాంతన, ఆ కన్సోల్నెస్ తండ్రి ఇస్తాడేమో అని ఆ రూమ్లో అలాగే కూర్చుంటుందట. ద థాట్ హర్ట్స్. ఈ ఆలోచనే అమ్మమ్మకి ఎంతో దుఃఖంగా, బాధగా ఉంది. నేను బ్రతికుండి నేనేమి చేయలేకపోతున్నాను ఈ పిల్లని, కానీ చనిపోయిన తండ్రి రూమ్లోకి వెళ్ళి గంటల కొద్దీ కూర్చుంటుంది. నేనేం చేయలేకపోతున్నాను ఏంటి అని ఆ ఆలోచన ఈమెకి ఎంతో బాధగా అనిపిస్తుంది. హర్టింగ్ అంటే బాధ. ఇట్స్ లైక్ హ్యావింగ్ సాల్ట్ రబ్డ్ ఇంటూ ఏ రా వూండ్. దెబ్బ తగిలిన దాని మీద కారం రాసినట్టుగా అయ్యిందట. కారం ఉప్పు రాస్తే ఇంకేమవుతుంది? ఉప్పుండు పెద్దదవుతుంది. సో ఇట్స్ లైక్ హ్యావింగ్ సాల్ట్ రబ్డ్ ఇంటూ ఏ రా వూండ్. సడన్లీ ఇట్ ఈస్ అన్బేరబుల్ అండ్ ఐ గో అండ్ ఓపెన్ ద డోర్ ఆఫ్ హిస్ రూమ్. సడన్లీ ఇట్ ఈస్ అన్బేరబుల్, ఆమె భరించలేకపోయింది. అండ్ ఐ గో అండ్ ఓపెన్ ద డోర్ ఆఫ్ హిస్ రూమ్. ఇంకా ఈ ఆలోచన భరించలేక తల్లి ఏం చేసింది? సడన్గా వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసింది. షీ సిట్టింగ్ ఆన్ హిస్ చైర్. తండ్రి చైర్లో ఆర్తి కూర్చొనింది. హర్ ఫీట్ ఆన్ ద టేబుల్, స్మోకింగ్ అండ్ స్టేరింగ్ అట్ నథింగ్. ఏం చేస్తుంది? కాళ్ళు తీసుకెళ్ళి దాని మీద పెట్టింది. ఎక్కడ? చైర్లో కూర్చొని కాళ్ళు తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టింది. స్మోకింగ్ అండ్ స్టేరింగ్ అట్ నథింగ్. స్మోక్ చేసుకుంటా కూర్చుందట కూతురు. హర్ ఫీట్ ఆర్ ద ఫీట్ ఆఫ్ అ యంగ్ ఉమెన్, బట్ ఐ సీ విత్ ఎ సెన్స్ ఆఫ్ షాక్ దట్ హర్ ఫేస్ ఈజ్ దట్ ఆఫ్ అన్ ఓల్డ్ ఉమెన్. కాళ్ళైతే యంగ్ ఉమెన్ కాళ్ళలాగే ఉన్నాయి, కానీ మొహం చూస్తే మాత్రం బాగా వడిలిపోయి ముసలదాని మొహం వచ్చేసింది కూతురికి. షీ హియర్స్ మీ అండ్ టర్న్స్ అరౌండ్ అండ్ స్టార్టిల్ ద మూమెంట్ నాకింగ్ డౌన్ దిస్ ఫోటోగ్రాఫ్ విచ్ స్టాండ్స్ ఆన్ ద టేబుల్. సో టేబుల్ మీద ఉన్న తండ్రి ఫోటోగ్రాఫ్ని సడన్గా ఈమె తల్లి లోపలికి వచ్చేసరికి సడన్గా ఇలా చేయి వేసింది ఆమెది, కూతురిది. అప్పుడు ఏమైపోయింది? తండ్రి ఫోటోగ్రాఫ్కి చేయి తగిలింది. ఇట్ లైస్ ఆన్ ద ఫ్లోర్. చేయి తగిలి వెంటనే గ్రౌండ్ మీద పడిపోయింది. అండ్ వెన్ షీ పిక్ ఇట్ అప్ వీ సీ దట్ ద గ్లాస్ హ్యాస్ క్రాక్డ్. లాంగ్ స్ప్లింటర్స్ ఆఫ్ గ్లాస్ లై ఆన్ ద ఫ్లోర్. దీస్ ఆర్ కాల్డ్ స్ప్లింటర్స్. ఇదిగో ఇలా ముక్కలైపోవడాన్ని, గ్లాస్ ముక్కల్ని స్ప్లింటర్స్ అంటారమ్మా. సో తండ్రి ఫోటోగ్రాఫ్, టేబుల్ మీద ఉన్న తండ్రి ఫోటో టక్కని కింద పడిపోయి ముక్కలు అయిపోయింది. దీస్ ఆర్ కాల్డ్ స్ప్లింటర్స్. వెంటనే ముక్కలు అయిపోయిందట తండ్రి ఫోటో. ద ఫోటోగ్రాఫ్ సీమ్స్ సమ్హౌ నేకెడ్ అండ్ ప్యాథటిక్. సో ముఖం ఎలా ఉందట? సమ్హౌ నేకెడ్ అండ్ ప్యాథటిక్. ప్యాథటిక్ అంటే జాలి కలిగేటట్టు, పాపం అనిపించేటట్టు. She looks up at me, something showing through the deliberate blankness. I am sorry, mother, I am sorry. తల్లి అలా వస్తుందని ఊహించలేదు ఆ అమ్మాయి కూతురు. వెంటనే లేచి నుంచునేసరికి తండ్రి ఫోటో పడిపోయింది, ముక్కలైపోయింది. కానీ ఆ స్మోక్ చేస్తున్నది పక్కన పెట్టి ఐఎమ్ సారీ మదర్, ఐఎమ్ సారీ అని. ఐ స్టేర్ డౌన్ అట్ ద ఫోటోగ్రాఫ్ అండ్ సే నథింగ్. పడిపోయిన ఆ ఫోటో వైపు చూసి ఏం మాట్లాడలేదు తల్లి. ఐఎమ్ సారీ, షీ రిపీట్స్, డోంట్ లుక్ లైక్ దట్.
మళ్ళీ కూతురు చెప్తుంది, ఐఎమ్ సారీ, నువ్వు నా వైపు అలా చూడొద్దు అంది. షీ passes her hand over the photograph, uncaring of the bits of glass. I will get it fixed tomorrow. I promise I will do it. సో కూతురు ఏం చెప్తుంది, అమ్మ నేను ఖచ్చితంగా రేపొద్దున మంచిగా దీన్ని చేపిస్తాను అంటే పగిలిపోయిన ముక్కలు తీసేసి ఆ ఫోటో తీసి మళ్ళీ రేపు చక్కగా ఫ్రేమ్ కట్టిస్తానమ్మా అని చెప్తుంది. నో డోంట్, మై వర్డ్స్ ఆర్ సో హార్ష్ అండ్ అబ్రప్ట్ దట్ షీ లుక్స్ అట్ మీ ఇన్ సర్ప్రైజ్. ఏం కట్టించక్కర్లేదండి తల్లి. చాలా ఆశ్చర్యపోయింది కూతురు. ఇప్పుడు ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్స్ బ్రోకెన్, పర్వాలేదు పడిపోతే పడిపోయిందిలే, నేను పడిపోయినందుకు, బ్రేక్ అయిపోయినందుకు, పగిలిపోయినందుకు నేనేం అనుకోవట్లేదండి. ఐ డోంట్ వాంట్ టు సీ ఇట్ హియర్, అసలు ఇంక ఈ ఫోటో చూడాలని కూడా నేను అనుకోవట్లేదు అంది తల్లి. ఐ నెవర్ వాంట్ టు సీ ఇట్ అగైన్, ఇప్పుడు చూడడం కాదు ఎప్పుడు కూడా చూడాలనుకోలేదు. షీ సీమ్స్ స్టన్డ్, ఫ్రైటెండ్. వాట్స్ రాంగ్ విత్ యూ, వాట్స్ హ్యాపెన్ టు యూ? సో ఏమైంది, ఎందుకు అలా అంటున్నావు అంది కూతురు. నథింగ్, ఐఎమ్ ఆల్ రైట్, బట్ ఐ డోంట్ వాంట్ ఇట్, లెట్ ఇట్ గో. వాట్ ఆర్ యూ సేయింగ్? సో నువ్వు ఏం చెప్తున్నావు, నువ్వు ఇది ఇంకా కొనసాగించాలని నేను అనుకోవట్లేదు అని అంది తల్లి. అంటే వెంటనే కూతురు అంది, వాట్ ఆర్ యూ సేయింగ్? అమ్మ ఏం చెప్తున్నావు నువ్వు అంది. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, ఐ రిపీట్. వదిలేసే, ఆ ఫోటోను వదిలేసేయమంది. వీఆర్ స్పీకింగ్ ఇన్ సిబ్లెంట్ స్ట్రాంగిల్డ్ విస్పర్స్. విస్పర్స్ అంటే కనుక అమ్మ ఒకళ్ళకొకళ్ళు గొణిగినట్టుగా మాట్లాడుకోవడం అన్నమాట, విస్పరింగ్. గ్లాంగ్లెంట్ విస్పర్స్. ఇఫ్ హీ ఈస్ దేర్, ఇఫ్ హీ కెన్ హియర్ అస్, కెన్ హీ హియర్ అస్, కెన్ హీ హియర్ మీ? ఇప్పుడు డాడీ ఉన్నట్లయితే, ఫాదర్ ఉంటే నువ్వు ఇలా అంటావా అన్నట్టుగా, ఆయన వింటాడా మనల్ని అంది. ఐ డోంట్ అండర్స్టాండ్ యూ, లెట్ వాట్ గో, హీఈస్ మై ఫాదర్. నువ్వు నాకేం అర్థం కావట్లేదు, నువ్వు ఎన్ని చెప్పు, ఇతను నా తండ్రి అంది. షీ స్టల్ క్రౌచింగ్ ఆన్ ద ఫ్లోర్, అంటే ఏరుతుంది అనమాట, గాజు పెంకులని. క్రౌచింగ్ అంటే కనుక బెంట్ విత్ నీస్ అండ్ హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్, కిందకి వంగి తీస్తుంది అనమాట. తీసి అవన్నీ గాజు పెంకులన్నీ తీసేసి శుభ్రం చేస్తుంది. యాజ్ ఇఫ్ హీ కెన్ హియర్, క్రౌచింగ్ ఆన్ ద ఫ్లోర్, హోల్డింగ్ ద ఫోటోగ్రాఫ్ ఇన్ హర్ 2 హ్యాండ్స్. ఆ ఫోటోని తన 2 చేతుల్లో పట్టుకుంది. ఎస్, యువర్ ఫాదర్, బట్ వాట్ వాజ్ హీ టు మీ? అవును, అతను నీ తండ్రి, కానీ నాకేంటి? ద డే హీ డైడ్ ఐ లెట్ హిమ్ గో లైక్ దిస్. నౌ ఐ మేక్ ద గెస్చర్ ఐ హ్యాడ్ ఇమాజిన్డ్, cupping my palms together and then separating them. She stares at my hands in fascination and there was nothing left, nothing. ఆమె 2 చేతులు ఇలా క్లబ్ చేసి ఇలా విడదీసేసింది. బట్ ఐఆమ్ హిస్ డాటర్. కూతురేమంది, కానీ నేను అతనే నా తండ్రి అని. అండ్ యువర్స్, యామ్ ఐ నథింగ్, యామ్ ఐ? షీఈస్ ప్యాంటింగ్, హర్ ఐస్ హాట్ అండ్ యాంగ్రీ. ఆవేశపడిపోతుంది కూతురు. ఏం మాట్లాడుతున్నావు, నా తండ్రి చాలా గొప్పవాడు, నేను ఆయన కూతురు, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను నీ కూతుర్ని అయితే కావచ్చు, కానీ నా తండ్రి కూతుర్ని నేను అన్నట్టుంది అనమాట. ప్యాంటింగ్, ఐస్ యాంగ్రీ, కళ్ళలో కోపం చూపించేస్తుంది. వేర్ ఆర్ యూ దెన్? ఐ ఆస్క్డ్ హర్. వాట్ ఆర్ యూ దెన్? ఐ ఆస్క్డ్ హర్. యు ఆర్ జస్ట్ స్మోక్ అండ్ ఎ బిట్ ఆఫ్ యాష్, like those cigarettes you smoke, like my mad life. What are you then? I ask her. మరి నువ్వేంటి, నేనేంటి అని అడిగింది. నువ్వు జస్ట్ స్మోక్, కాల్ చేసిన స్మాష్, స్మాష్ అంటే కనుక బూడిద లాంటి దానివి అని అంది. లైక్ దోస్ సిగరెట్స్ యూ స్మోక్, లైక్ మై మ్యామ్డ్ లైఫ్. సో నా జీవితము నువ్వు పారేసిన ఆ సిగరెట్ పీకల్ లాంటిదా అని అంది అనమాట. గాస్పింగ్ అంటే బరువుగా అలా అనమాట, ఊపిరి తేల్చడాన్ని ప్యాంటింగ్ అంటారు. పెయిన్ లేస్ ఇట్స్ ఛాలెంజ్ ఆన్ హర్ ఫేస్. వెంటనే ఆమె ముఖంలోకి చాలా బాధ అనిపించింది. హర్ ఐస్ ఆర్ యాంగ్విష్డ్, కలత చెందిన ఆమె కళ్ళు. బట్ ఐ ఫోర్స్ మై సెల్ఫ్ టు గో ఆన్ వాట్ ఐ టు లూజ్. కానీ కూతురు ఎలా అన్నా అనుకొని ఆమె చెప్పాలనుకుంది తల్లి. ఓన్లీ ద చైల్డ్స్ లవ్ అండ్ ఐ నో దిస్ కెనాట్ డెస్ట్రాయ్ దట్. ఆన్ ద కాంట్రరీ, పోల్చి చూస్తే తను ఏం చెప్పాలనుకుంది తల్లి ఇప్పుడు చెప్తుంది అనమాట. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ షీ ఈజ్ విత్ మీ నౌ, గివింగ్ మీ స్ట్రెంగ్త్ ఫర్ ద బ్యాటిల్, అర్జింగ్ మీ ఆన్ మై బిలవ్డ్ చారిటీ. ప్రీతి అంటే ఉన్న ప్రేమ, కూతురు అంటే ఉన్న ఇష్టం ఆమెని బలవంతంగా ముందుకు నెడుతుంది అనమాట. చారియటీర్ అంటే రథాన్ని నడిపేవాడు.
ఇప్పుడు చూడండి, చారియటీర్ అంటే కనుక వీడిని రథాన్ని నడిపేవాడిని చారియటీర్ అంటే. దిస్ ఫెలో ఈజ్ కాల్డ్ చారియటీర్. ఇది రథం అనుకో. దీన్ని నడిపేది ఎవరు? వీడు. అంతేనా? నడుపున ఇప్పుడు దిస్ ఫెలో ఈజ్ ఏ చారియటీర్, దిస్ ఈజ్ చారియట్, బట్ దిస్ ఈజ్ బీన్ రన్ బై దిస్ ఫెలో. దిస్ ఫెలో ఈజ్ కాల్డ్ చారియటీర్, రథ సారథి. సో ఏది ఏమైనప్పటికీ తల్లికి కూతురికి ఎన్ని కష్టాలున్నా ఇప్పుడు రథాన్ని ఎవరు నడుపుతున్నారట? ఇప్పుడు రథాన్ని నడపగలిగే శక్తి ఎవరికి ఉంది అక్కడ? ఓన్లీ టు ప్రీతి అన్న గుర్తు వచ్చేసరికి ఆమెకు బలం వచ్చి తను చెప్పాలనుకున్న మాటలు చెప్పేసింది. అర్జింగ్ మీ ఆన్ మై బిలౌడ్ చారియటీర్. నా ప్రీతి నన్ను నడిపించి ఆమెకి శక్తినిచ్చి ఆ చారిటీర్ని చేసింది అంటుంది అమ్మమ్మ. సో ఇన్ ద నెక్స్ట్ థింగ్ వీ విల్ గ్యాదర్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్, సో విచ్ వీ కుడ్ కంప్లీట్. ఆ లెసన్లో ఏమవుతుందంటే, ఇప్పుడు ఆర్తికి తెలుస్తుంది, తల్లి కూతురికి తెలియచెప్తుంది తండ్రి గురించి. నువ్వు ఏం చేస్తున్నావు, నీకున్న జీవితాన్ని నువ్వు ఎలా నాశనం చేసుకుంటున్నావు చూసుకో, నీకు ఎంతో బ్లెస్ చేసి నీకు ఈ చైల్డ్ని ఇచ్చారు, ఈ చైల్డ్ని నీకుగా నువ్వు పాడు చేసుకుంటున్నావు చూసుకోమని చెప్పి తల్లి చెప్తుంది. ఆమె ఎన్లైటన్ అవుతుంది కూడా, కూతురు ఎన్లైటన్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిజనింగ్ మీ. రిమెంబర్ దిస్ లెసన్ వెల్. జాగ్రత్తగా ఈ లెసన్ ఫాలో అవ్వండి, చాలా ఇంట్రెస్టింగ్ లెసన్ ఇది. Thank you all for hearing me. We will conclude in the next lesson. Thank you all.